హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ కిచెన్. నేను మీ అంజలి. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వినాయక చవితి స్పెషల్ స్వీట్ బెల్లం తాలికలు. పాలు విరగకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక బౌల్లో 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఏ గ్లాస్తో మనం కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బాగా తెరలు కాగనివ్వాలి. ఇలా తెరలు కాగినప్పుడు కొంచెం బెల్లం వేసుకొని బాగా మరగనివ్వాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో వరిపిండి లేదా బియ్యం పిండి అంటారు. అది నెమ్మదిగా ఉండలు కట్టకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు కలుపుతూ వేసుకుంటూ ఉండాలి. ఇలా ఉండలు కట్టకుండా వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి 2 to 3 minutes ఉక్కబెట్టుకోవాలి. చూసారా ఎలా ఉందో స్ట్రక్చర్ అనేది. బాగా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే చపాతీ ముద్ద కలుపుకున్నట్టు బాగా మెత్తగా స్మాష్ చేసి ఉండ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు నచ్చినట్టు తాలికలు ఉండ్రాలు చేసుకోవాలి. చూపిస్తున్నట్టు చూసారా, ఇలా తాలికలు ఉండ్రాలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఏ గ్లాస్తో వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 glasses వాటర్ వేసుకోవాలి. 3 glasses వాటర్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ కప్పుతో 2 cups బెల్లం వేసుకోవాలి. ఇలా తెరలు కాగనివ్వాలి. బెల్లం చూసారు, కప్పుతో కాకుండా లేదా ఇలా 400 grams ముక్క తీసుకొని స్మాష్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తాలికలు మనం మరుగుతున్న బెల్లంలో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 15 minutes మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక 2 glasses పాలు వేసుకోవాలి. మరగబెట్టిన పాలు. ఇక్కడేనండి పాలు విరగకుండా ఉంటాయి. మరగబెట్టిన పాలు వేసుకుంటే బెల్లంలో మనకి ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ఇంకా పాలు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఒక 5 minutes బాగా ఉడకనివ్వాలి పాలల్లో కూడా. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం వరిపిండి తీసుకొని ఒక 4 spoons వరిపిండి తీసుకొని నీళ్ళు చల్లటి వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని వేసుకోవాలి. చూపిస్తున్నట్టు మనకి స్ట్రక్చర్ అనేది చిక్కబడుతుంది. మీకు చిక్కబడకపోతే కొంచెం వాటర్ మళ్ళీ వేసుకొని కొంచెం వరిపిండి కూడా వేసుకోవచ్చు. కొంచెం ఇలాచీ పౌడర్, కొబ్బరి పొడి వేసుకొని, పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటుందండి. తురిమి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని మనకి కాజు నట్స్ కూడా వేపుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి. స్ట్రక్చర్ అనేది చూసారా ఎంత బాగా వచ్చిందో. మరీ చిక్కగా కాకుండా పలుచగా కాకుండా. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.